అండ్ హలో నమస్తే అస్సలాము అలైకుం. నేనంటే మీ ఎస్ఆర్ ఫుడ్ ఇంటికి షేక్ అబ్దుల్ అండి. ఈ రోజు అయితే మనకి ఇంకొక ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ కి తీసుకొచ్చానండి. అదే మనకి వచ్చేటప్పటికి కామాక్షి తాయి కామాక్షి తాయి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ కి అయితే వచ్చామండి. వీళ్ళ దగ్గర మనకి ప్యూర్ వెజిటేరియన్ అనేది వెరీ ఫేమస్ అండి. అసలు లోపల మనకి ఏముంటుంది, వీళ్ళ దగ్గర వెజ్ లో ఏమి ఇస్తున్నారు, మనకి ఎంత ప్రైస్ ఉంది, ఇంకా వెజ్ అయినా వేరే కూడా ఏమైనా ఉన్నాయని చూద్దాం. ముందైతే మన లోపలికి అయితే వెళ్దాం. మనకి ఇక్కడ వచ్చేటప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుంది. మార్నింగ్ 6:30 నుంచి మనకి మధ్యాహ్నం 12 వరకు అయితే వీళ్ళు జరుగుతుంది. ఇడ్లీ, పూరి, గారె, స్పాంజి దోశ, మైసూర్ బొండ, పులి బొంగరాలు, పునుగులు, చక్కెర పొంగలి, ఇలా రకరకాలు అయితే ఉండేయండి. ఈ వీడియో స్పెషల్ వచ్చే దగ్గర మీల్స్ 8 రూపీస్ అండి. మనకి పార్సల్ అయితే 100 రూపీస్. పుదీనా రైస్ ఉంది, మజ్జిగ పులుసు ఈ రోజు స్పెషల్ అనమాట. మనకి వచ్చేటప్పుడు వీళ్ళ డైనింగ్ కూడా మనకి ఏంటంటే ఏసీ డైనింగ్ అయితే ఏర్పాటు చేశారు. చక్కగా ప్రశాంతంగా కూర్చొని మనకి వచ్చేటప్పటికి ఎంజాయ్ చేయడానికి చక్కటి వాతావరణం, మంచి డైనింగ్ సెక్షన్ ప్లస్ ఏసీ రూమ్లు అయితే మనకి సెట్ చేశారు. ఇక్కడ మనం కొంతమంది కస్టమర్ రివ్యూస్ కూడా తీసుకుందాం అండి. ఫుడ్ ఎలా ఉంది ఏంటి అని అడుగుదాం. ఓకే అండి, మన కామాక్షి తాయి థియేటర్స్ అండ్ మీల్స్ అన్న హోటల్లో మనకి వచ్చేప్పటికి సార్ ఉన్నారు, వేణుగోపాల్ గారు. సార్ నమస్తే అండి. వీళ్ళు ఏంటంటే మనకి దాదాపు మన గుంటూరు సిటీలో 30 years అనమాట. 30 years క్యాటరింగ్ ఇండస్ట్రీలోంచి ఉండి ఇప్పుడు హోటల్ అయితే పెట్టుకున్నారు. ఇప్పుడు మనకి ఇక్కడ కొంతమంది కస్టమర్ రివ్యూస్ కూడా తీసుకున్నాం. చాలా పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. సార్ని ఒకసారి కనుక్కుందాం, ఆయన అనుభవం కూడా మనతో పంచుకుందాం. సార్ చెప్పండి సార్, ఏంటండి మనకి ఏంటి క్యాటరింగ్ ఏంటి, ఎన్ని సంవత్సరాలు ఏంటి అసలు మనం? 30 ఏళ్ళ నుంచి క్యాటరింగ్ అండి మాది. ఓకే, దాదాపు కనిగిరి, బెంగళూరు, చిక్కమంగళూరు, ఓకే, అన్ని వెళ్ళొచ్చాం. మార్కాపురం, పల్లిపాడు, మొత్తం ఇండియా తిరిగారు. మొత్తం తిరిగాం. ఓకే, ఇంకేంటి సార్ ఇప్పుడు మనకి అంటే మన హోటల్ ఓన్లీ వెజ్ నాన్ వెజ్ గా ఆస్కారం లేదు అసలు. లేదండి. వెజ్ లో ఏం పెడుతున్నారండి మనకి ఏంటంటే ఇప్పుడు ఎంత మంది మీల్స్ మీల్స్ వచ్చి 100 రూపీస్ ఉంటుందండి. అంటే ఐటమ్ కూడా స్వీట్, హాట్, మొత్తం 2 రకాల ఫ్రైలు, 2 రకాల పచ్చళ్ళు, స్వీట్, మన పప్పు, సాంబారు, రసం అన్ని వస్తాయండి. దాదాపు 99 రూపీస్. బాగోపోతే డబ్బులు రిటర్న్, అంత గ్యారెంటీ. ఓకే, అదండి. ఒకవేళ మనం తిన్న ఫుడ్ బాగోపోతే అసలు డబ్బులే తీసుకోమని చెప్పి వీళ్ళు అంటున్నారు. అంటే వాళ్ళ ఫుడ్ మీద వాళ్ళకున్న అంత ఇదన్నమాట మనకి. ఇంకా వీళ్ళ దగ్గర కర్రీస్ పాయింట్ కూడా ఉంది. కర్రీస్ ఏముంటాయి ఏంటో చూద్దాం మనం. కాకరకాయ ఫ్రై. ఏది సార్, ఏమున్నాయండి మన దగ్గర? కాకరకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై. అంటే దీంట్లో ఏమన్నా కలర్ షిప్స్ చేస్తారండి? కలర్ కోసం మనం ఏమన్నా? లేదు, ప్యూర్ అంటే ఆర్గానిక్ అంతే. ఇదేంటి సార్? ఇది దొండకాయ ఫ్రై. ఇదన్నీ బెండకాయ, దొండకాయ, బెండకాయ. ఇది ఏంటండి? క్యాబేజీ, క్యారెట్. ఇది స్వీట్ అండి? స్వీట్ గోధుమ పిండి హల్వా. గోధుమ పిండి. ఇది కాదు, బొంబాయి రవ్వ కాదు. గోధుమ పిండి హల్వా. ఓకే, ఇది క్యారెట్ అండి. మామిడికాయ తురుము పచ్చడి. మామిడికాయ తురుము. స్మెల్ మాత్రం మామూలుగా లేదు. గోంగూర పచ్చడి, గుంటూరు స్టైల్. ఇదేంటండి? వంకాయ, గుత్తుకూర. అబ్బా, ఓకే. టమాటా, మునక్కాయ, గుత్తుకూర. ఓహో, సూపర్. మసాలా కర్రీ, బంగాళదుంప కుర్మా. ఓకే, కుర్మా కదా, ఇగురు అంటే మనం కలుపుకొని తినేచ్చు ఈజీగా. పెరుగు చట్నీ. ఇది పుదీనా రైస్ లోకి అండి. ఇది మనకి పెరుగు చట్నీ అనేది. అవునండి. ఇది బాస్మతి రైస్. ఇది కూడా బాస్మతి రైస్, ప్యూర్ మిక్సింగ్ ఏం లేదు, ఏముండదు. పెరుగు చట్నీ వేసేటప్పుడు దీంట్లోకి ఇస్తున్నారు. ఇది మజ్జిగ పులుసు కూడా అండి. మజ్జిగ పులుసు దేంట్లోకి? దీంట్లో రైస్ లోకి కాదు, అది మన మామూలుగా మీల్స్ లోకి. నెయ్యి కూడా పెడుతున్నారండి. నెయ్యి కూడా ఉంది. అప్పడం, ఒడియాలు, ఊరమిరగాయలు. అబ్బా, పచ్చళ్ళు వచ్చేసి స్పెషల్. ఓకే, మీ ఓన్ మేకింగ్ అని? ఓను, బయటి కాదు, సొంతంగా తయారు చేస్తారు. మా వదిన వద్దు, మీ వదిన గారే చేస్తారు అనమాట. అసలు ఒకసారి మనకి ఈ 100 రూపాయల్లో ఏం వస్తుందో చూద్దామండి. ఒక కామాక్షి తాయి మనకి క్యాటర్స్ లో మనకి మెస్ లో అసలు మన భోజనం ఏం పెడతారు, అసలు నేను తింటానండి, తిని రివ్యూ ఇస్తాను. వాళ్ళ ఐటమ్స్ ఏం పెడతారో చూద్దాం. ముందు తురుము పచ్చడి, మామిడికాయ తురుము పచ్చడి. ఆహా, మంచి స్మెల్ వస్తుందండి, మామూలుగా లేదు. పప్పు అండి. పప్పు ఏం పప్పు అండి? ఇది టమాటా మెంతికూర పప్పు. ఓకే, డన్, సూపర్. క్యాబేజీ ఇగురు. అబ్బా, క్యాబేజీ, బంగాళదుంప అంటే ఫ్రై వస్తుందండి ఇది? అవునండి. ఓకే, బెండకాయ ఫ్రై, సూపర్.
కమ్మడం మనకి గుజ్జుకూర. అబ్బా, ఇవన్నీ చూస్తుంటే కడుపు నిండిపోయింది అండి బాబు. మనకి ఇవన్నీ చూస్తుంటే కడుపు నిండిపోతుంది. ఇన్ని రకాలు పెట్టారు 100 రూపాయలు. ఇంకా ఉన్నాయండి? అవునాయి సార్. అబ్బా, ఇంకా ఉన్నాయండి. రైస్ పట్టండి కొద్దిగా. రైస్ 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 ఏంటండి? స్టీమా లేకపోతే స్టీమ్ కాదండి, మన మామూలుగా ఇదే గ్యారంటీ. ఓకే, రైట్. ఇంకా మనకి వీళ్ళు దీంట్లో వచ్చేటప్పటికి ఈ పికిల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనకి. ఇది వచ్చేటప్పటికి మ్యాంగో పికిల్. వంకాయ యూరండి. అబ్బా, వంకాయ ఇంకా అయిపోలా. వంకాయ మునక్కాయ ఇంకా అయిపోలేదు, ఇంకా ఉంది. ఇంకా అయిపోలేదండి. ఓ, ఇంకా వస్తుంది. రసము సాంబారు. రసము సాంబారు పెరుగు కూడా. మజ్జి పులుసు. నాయన, పెరుగు చట్నీ మజ్జిగ పులుసు. మనకి కామాక్షి తాయి క్యాటరింగ్స్ మీల్స్ అయితే మనకి 100 రూపీస్ కి భోజనం అయితే ఇదండి. ఇంకా 3 ఐటమ్స్ ఉన్నాయంట లోపల. నా ప్లేట్ నిండిపోయింది, అందుకే ఆపాను. మళ్ళీ వేయించుకొని తింటాను. ముందర స్వీట్ తిందామండి. వీళ్ళు ఏంటంటే మనకి పూర్తి ఆర్గానిక్ గా చేస్తున్నారు. వీళ్ళు ఆఖరికి స్వీట్ కూడా మనకి బాంబే రవ్వ, వైట్ రవ్వ అయితే వాళ్ళ గోధుమ వాడారు. బాగుందండి, తెలుస్తుంది మనకి ఏంటంటే ఆ గోధుమ రవ్వది ఆ ఫ్లేవర్ స్వీట్. వీళ్ళకి 30 years ఎక్స్పీరియన్స్ అనేది మనకి వీళ్ళ ప్రతి దాంట్లో కూడా నాకు తెలిసిన స్వీట్లో అయితే నాకు తెలిసిన. చూద్దాం. పప్పు కలుపుకుందాం. నాకు పప్పు అంటే బ్రహ్మాండం, అబ్బో చాలా ఇష్టం. బాగుందండి, పప్పు సూపర్ ఉంది. ప్యూర్ వెజ్, ప్యూర్ వెజ్ కావాలనుకున్నాడు కానీ ఇక్కడ రండి, చాలా బాగుంది పప్పు కూడా. ములక్కాయ అండి, ములక్కాయ కూర ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి మనకి. అంటే ఏంటంటే మనకి న్యాచురల్గా మనం ఇంట్లో చేసుకొని తింటే ఎలా ఉంటుందో ఫుడ్ అలాగే. మన పుదీనా రైస్ ట్రై చేస్తుంది. పుదీనా రైస్ దీంట్లో పెరుగు చేరుతుందాం. అంటే పుదీనా రైస్ అంటే మనకి కొద్దిగా ఎలా ఉందంటే కొద్దిగా వెజిటేబుల్ బిర్యానీ టైప్లో ఉంది. బాగుంది. అంటే పుదీనాతో మన రైస్ చేసుకుంటాం కూడా చాలా హెల్త్ అనమాట. పుదీనా తింటాం కానీ ఆకుకూరలు తింటాం కానీ హెల్త్కి చాలా మంచిది. పుదీనా చాలా బాగుంది. ప్యూర్ వెజ్ తినాలనుకుంటే మనకి ఇక్కడ రండి. నేను అడ్రస్ వీళ్ళ మొత్తం టోటల్గా మన వీడియో డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. ఫుడ్ చాలా బాగుంది. 99కి అన్లిమిటెడ్ మనకి తిన్నంత పెడతారు. రైస్ కూడా స్టీమ్ రైస్ అయితే ఏం కాదు వీళ్ళు వాడుతుంది, నార్మల్ రైస్ వాడుతున్నారు మనకి. ఓకే అండి, మనకి కామాక్షి తాయి మనకి హోటల్లో ఉన్నాము. ఇక్కడ కస్టమర్స్ ఉన్నారు, ఇప్పుడే మనం మీల్స్ తిన్నారు. అడుగుదాం. సార్ నమస్తే అండి. నమస్తే. పేరండి? కోటేశ్వరరావు వెలగలేటి. కోటేశ్వరరావు గారు, ఇప్పుడు మీల్స్ తీసుకున్నారు కదా, ఎలా ఉంది భోజనం? ఎలా ఉంది? బాగున్నాయి. రేట్ ఎంత తీసుకున్నారండి వీళ్ళు? 100 రూపాయలండి. 100 రూపాయలు తగ్గట్టే ఉందా? 100 రూపాయలు తగ్గట్టు ఉంది. అంటే మీకు ఏం నచ్చింది వీళ్ళ దగ్గర భోజనంలో దొండకాయ ఎగురు, ములకాయ ఎగురు, ఒక పులుసు అన్ని బాగున్నాయి. మరి ఇది మామిడికాయ పచ్చడి, పప్పు, సాంబారు, మరి రసం, అన్ని వెరైటీలు అన్ని ఒకటి బాగుంది, ఒకటి బాగోలేదు. పెరుగు చట్నీ, పెరుగు, ఇవన్నీ బాగానే ఉన్నాయి. అన్ని బాగున్నాయి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మీ పేరు సార్? వెలగలేటి వీరలంకే సార్. ఏంటి సార్, ఎలా ఉంది భోజనం? ఎలా ఉందండి? చాలా బాగుంది సార్. ఫుల్ శాకాహారం. ఐ హ్యాపీ. సర్వీస్ బాగుంది. సర్వీస్ కూడా బాగుంది. అన్ని బాగుంది, చాలా బాగుంది. హ్యాపీ. 100 రూపాయలు పర్లేదండి? ఏం పర్లేదు. 100 రూపాయలకి అవసరం. ఓకే, చాలా హ్యాపీ. భోజనం బ్రహ్మాండంగా ఉంది. నెంబర్ 1 భోజనం. శాకాహారం అంటే ప్యూర్ వెజ్. అసలు అందరూ శాకాహారానికి వెళుతున్నారు జన్మంతా. అవును. మాంసాహారానికి వెళ్ళట్లేదు. దానివల్ల చాలా ఇబ్బంది. చాలా బాగుంది. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. ప్రతి ఒక్కటి బాగుంది. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఓకే అండి, మనకి ఇంకో కస్టమర్ కూడా ఉన్నారు. నేను ఒకసారి అడుగు, ఆయన డైలీ ఇక్కడ వచ్చి కర్రీస్ తీసుకెళ్తారంట. సార్ నమస్తే అండి. నమస్తే సార్. సార్ మీ పేరండి? రాము అండి. రాము గారు, ఏంటి సార్ ఇక్కడ కర్రీస్ ఎలా ఉంటాయి వీళ్ళ దగ్గర? ఏంటి బాగుంటాయి, టేస్ట్ ఉంటాయి, బాగుంటాయి. పచ్చగా చట్నీ, కర్రీస్, సాంబార్ అన్ని కలర్స్ యూస్ చేస్తారండి? ఏం లేదు, నేచురల్ గా చేస్తారు. రేట్ కూడా చాలా కామ్ గా ఉంటుంది. మీల్స్ తిన్నారండి లోపల? తిన్నా అండి, బాగుంది. మీల్స్ ఎలా ఉంటుందండి? బాగుంటుంది. రైస్ కానీ చాలా లోయెస్ట్ ఉంది. చట్నీలు కానీ కర్రీస్ కానీ వీళ్ళన్నీ చాలా బాగుంటాయండి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. ఓకే సార్. ఓకే అండి, మనకి ఇంకొక కస్టమర్ ఉన్నారండి, అడుగుదాం. సార్ నమస్తే అండి. గురుగారు నమస్తే సార్. ఎలా ఉంటుందండి ఫుడ్ వెళ్ళారా? మనకి చాలా బాగుందండి. బాగుంటుంది. ప్యూర్ వెజిటేరియన్. చాలా బాగుంది. వీళ్ళకి నాన్ వెజ్ అని ఉంటుందా? నాన్ వెజ్ ఏం లేదు. బాగుందని నిన్న వచ్చాను, ఇవాళ కూడా వచ్చారు. పర్లేదండి, రేట్ కూడా పర్లేదా? రేట్ చాలా రీజనబుల్ గా ఉంది. ఇంత క్వాలిటీ, ఇంత క్వాంటిటీ
రేట్ అన్ని రీజనబుల్ ఉన్నాయి, బాగుంది. ఎలా ఉంటుంది మనం మన ఇంట్లో మేకింగ్ చేసుకుంటే ఎలా ఉంటుంది? ఫుడ్ అలాగే ఉంటుందా? అలాగే ఉందండి. మన ఇంట్లో తిన్న అలాగే ఉంటుంది? అన్ని బాగున్నాయి, బాగున్నాయి, అన్ని బాగున్నాయి. మనం వేరే వాళ్ళకి రికమెండ్ చేయొచ్చు అండి, బయట నుంచి వచ్చే వాళ్ళకి? బ్రహ్మాండంగా 100% రికమెండ్ చేయొచ్చు. 100% రికమెండ్ చేయొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. Thank you. హ్యాపీ. ఇదంటే ప్రశ్న నా వీడియోస్ చెప్పి మన కామాక్షి తాయి క్యాటన్ మెస్లో అయితే ఫుడ్ అయితే వెళ్ళారు. ప్యూర్ వెజిటేరియన్ అని, నాన్ వెజిటేరియన్ లేదు. ప్యూర్ వెజిటేరియన్ మీల్స్ కావాలి ఖచ్చితంగా ఇక్కడ ట్రై చేయొచ్చు. అడ్రస్ మనకు వచ్చేసి 6/14 బ్రాడీపేట. మనకి అడ్రస్ కానీ వీళ్ళ మొత్తం మన గూగుల్ మ్యాప్స్ కానీ మొత్తం నా వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, నాకు ఫాలో చేయండి, నా ఇన్స్టా పేజ్ ఫాలో చేయండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.